అస్సాంలో అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఇక్కడి తేయాకు పరిశ్రమ ప్రారంభమై 200 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2 రోజుల వేడుకల కార్యక్రమం ఏర్పాటైంది. ఈ కార్యక్రమాల్లో ఏకంగా 9,000 మంది అస్సామీ సాంప్రదాయ నృత్యం జూమార్ నిబంధనని ప్రదర్శించారు. అయితే కన్నుల పండుగ అనిపించే ఈ ఈవెంట్కి హైలైట్గా ప్రధాని మోదీ హాజరు కావడం. 2 రోజులు ఈ కార్యక్రమం విశేషాలు ఎలా జరిగాయో ఇప్పుడు చూడండి. తొమ్మిది వేల మందితో అస్సాంలో జూమర్ నృత్యం. అద్భుత విన్యాసాలకు వేదికైన అస్సాం. డ్రమ్స్ వాయించి ఉత్సాహపరిచిన ప్రధాని మోదీ. అస్సాంలో తేయాకు పరిశ్రమకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. 1823లో అస్సాంలో ప్రారంభమైన టీ ఇండస్ట్రీ ఇక్కడి సామాజిక ఆర్థిక స్థితిగతులను మార్చింది. ఇక్కడ తోటల నుండి తీసే తేయాకుకి విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రతి ఏటా గోహటిలోని టీ ఆక్షన్ సెంటర్లో వేలంపాట నిర్వహిస్తుంటారు. 2021లో కేజీ టీ 1,15,000 పలకడం రికార్డ్. అస్సాం మనోహరి గోల్డ్ టీ రకానికి ఈ రేటు పలకగా ఇప్పటికీ చాలా చోట్ల అస్సాం టీ పేరుతో టీ షాపులు కూడా చూస్తుంటాం. అలాంటి ఈ పరిశ్రమకి 200 సంవత్సరాలు నిండిన సందర్భంగా 2 రోజుల పాటు ఉత్సవం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా నిర్వహించిన ఈ వేడుక మొదటి రోజున స్థానికులు ప్రదర్శించిన జూమర్ నందిని నృత్యం విశేషంగా ఆకట్టుకుంది. గోహటిలోని ఈ వేడుకలో ఈశాన్య రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి. వాటిలో ప్రధానమైనది జూమర్ నందిని డాన్స్ స్పెషల్ అట్రాక్షన్. అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వాస్ ఆధ్వర్యంలో సాగిన ఈ కార్యక్రమానికి 60 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందు ప్రదర్శించిన అస్సామీ జూమర్ నృత్యం చూపరులను కట్టిపడేసింది. ఏ ప్రాంతానికి వెళితే అక్కడి వస్త్రధారణ ప్రకారం ఉండేలా చూసుకునే ప్రధానమంత్రి మోదీ ఇక్కడ కూడా అస్సాం వాసులను ఆకట్టుకునేలా ప్రసంగించారు. ఈ సందర్భంగా 9,000 మందితో నిర్వహించిన జూమర్ నందిని నృత్యం ప్రపంచ రికార్డు సృష్టించనుందనే అంచనాలు ఏర్పడ్డాయి.